రైట్. హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడ లక్ష్మణ్. ఏదైతే చాలా మంది ఇంటర్ ఫలితాల కోసం వేచి చూస్తున్నారండి విద్యార్థులు. ఈ రోజా రేపా అని రిజల్ట్స్ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. మరి అదే కాకుండా రేపు ఏదైతే సమయం 11 గంటలకు, అంటే 12 ఏప్రిల్, రేపు 11 గంటలకు ఏదైతే ఇంటర్ రిజల్ట్స్ ఉన్నాయండి. చాలా మంది విద్యార్థులు ఈ రిజల్ట్స్ కోసం గత వారం రోజుల నుంచి వేచి చూస్తున్నారు. దయచేసి పేరెంట్స్ ఒక ప్రత్యేక సూచన అండి. ఎందుకోసం అంటే రేపు రిజల్ట్స్ అనేసరికి ఈ రోజు నుంచి మీరు పిల్లల్ని చాలా దగ్గరగా తీసుకోండి. ఎందుకోసం అంటే పిల్లల్లో ఒక టెన్షన్ అనేది మొదలు పెడుతుంది, భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకోసం అంటే ఎగ్జామ్ రాశాడు, అది వదిలేశాడు, కానీ రిజల్ట్ రోజు మాత్రం ఖచ్చితంగా పిల్లలకు మమ్మీ ఏమంటుంది, మరి డాడీ ఏమంటారు అనేది ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. దయచేసి మీరు పిల్లల్ని ఎంత దగ్గర తీసుకుంటే అంత మంచికి. ఎందుకోసం అంటే ఇంతకు ముందు కూడా ఒక 2-3 ఆర్టికల్స్ నేను రాశాను. అదే కాకుండా పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది. ఎందుకోసం అంటే ఉపాధ్యాయులు పిల్లల దగ్గర ఉండరు. ఇప్పుడు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పారు, వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ దగ్గర ఉన్నారు, కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది. మరొకసారి చెప్తున్నాను, మీ పిల్లల్ని ఎంత మీరు దగ్గర తీసుకుంటే ఈ రోజు నుంచి పిల్లల్ని ఫెయిల్యూర్ స్టోరీస్ కావచ్చు, ఇప్పుడు చాలా ఇలాంటి స్టోరీస్ ఉంటాయండి. మీ ఫెయిల్యూర్ స్టోరీస్ కావచ్చు చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తాము ఇంటర్ రిజల్ట్స్ ఫెయిల్ అయితే ఏమవుతుంది దాంట్లో అంటే ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని చెప్తున్నాను. మీ పేరెంట్స్ అయితే ఎలా చెప్పాలంటే పిల్లల్ని, నాన్న ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నువ్వు ఎగ్జామ్ రాస్తేనే ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ రాస్తే సెకండ్ క్లాస్ వెళ్ళావు, సెకండ్ క్లాస్ ఎగ్జామ్ రాస్తే థర్డ్ క్లాస్ వెళ్ళావు, ఇలా ప్రతి సంవత్సరం ఎగ్జామ్ రాస్తూనే ఉన్నావు. ఇది కూడా ఒక ఎగ్జామే. ఫెయిల్ అయితే మళ్ళీ ఏం చేస్తాను, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తాం. దానికోసం మీరు ధైర్యాన్ని నింపాలి. చాలా మంది పిల్లలు ఏమనుకుంటారు, మా డాడీ ఏమంటారు, లక్షలు ఫీజు కట్టారు, ఫెయిల్ అయితే మా డాడీ ఏమంటారు అని భయపడతారు. అలాంటి భయం వాళ్ళ నుంచి వెళ్ళాలి. సరే నేను ఫెయిల్ అయిపోయినా మా డాడీ నన్ను ఏమన్నాడు అని ఒక భరోసా మాత్రం మీరు పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలి. లేకపోతే చాలా దారుణాలు కొన్ని జరుగుతాయి. మనం ఎందుకోసమంటే ప్రతి సంవత్సరం చూస్తాం మిత్రులారా, రిజల్ట్ రోజు వచ్చిందంటే అయిపోయింది. రిజల్ట్స్ వచ్చిందంటే ఖచ్చితంగా పిల్లలు ఏం చేస్తారు, ఏదో ఒక మార్గం దొరకక ఫెయిల్ అయిపోయిందంటే ఫెయిల్ రాక కొందరు పిల్లలు రిజల్ట్స్ చూడక ముందు కూడా సూసైడ్ చేసుకునే వాస్తవ వీడియోస్ మనం ఎన్నో చూసాము. ఈ న్యూస్లు ఎక్కడ చూసినా మనం చూసాము. దయచేసి అలాంటి పిచ్చి పనులు కూడా విద్యార్థులారా మీరు చేయకండి. ఫెయిల్ అయితే ఏం కాదు, మరొకసారి చెప్తున్నా, ఫెయిల్ అయితే ఏం కాదు, మీరు మరొకసారి చెప్తున్నా, ఫెయిల్ అయితే ఏం కాదు, కానీ ఇదే భవిష్యత్తు కాదు మనకు. లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ మరొకసారి చెప్తున్నా, చెప్పండి. మీరు లవ్ స్టోరీస్ చెప్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా 100% చెప్తున్నా, పిల్లలు ఒక భరోసాని వస్తుంది. ఆ భరోసా వస్తే పిల్లలు ఏం చేస్తారంటే, ఇలాంటి జరుగుతాయా, జీవితం అన్నప్పుడు అడుగుదడుగులు ఉంటాయండి, పడితేనే కదా లేవాలంటే పడాలి. అలాంటి మాటలు చెప్పండి. పిల్లల్ని మీ దగ్గర తీసుకొని వాళ్ళకు చాలా దగ్గర తీసుకొని మీరు మాట్లాడండి. పేరెంట్స్ మరొకసారి చెప్తున్నాను, వాళ్ళ భయం మీద ఎవ్వరు భయం ఉండదు పిల్లలకు, కానీ ఖచ్చితంగా పేరెంట్స్ భయం ఉంటుంది. మా మమ్మీ ఏమంటుంది, మా డాడీ ఏమంటాడు, మా చుట్టాలు ఏమంటారు. బై మిస్టేక్లో వాడు ఫెయిల్ అయిపోయింది అనుకోండి, డిసప్పాయింట్ అవుతాడు. ఆ రోజు మీకు ఫెయిల్ అయినా మీరు దగ్గర తీసుకుంటే, అరే ఏమైందిరా నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు నానా అని ఒక భరోసా ఇచ్చారనుకోండి, పిల్లలకు ధైర్యం వస్తుంది. నేను అనుకున్నా, ముందే చెప్పుకున్నా, మన కాలేజీలో చూడు అందరూ పాస్ అయ్యారు, నువ్వు ఫెయిల్ అయినావు అని వాడికి డిసప్పాయింట్ చేశారనుకోండి, వాడు చేయలేని పని ఏమని చేస్తే మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు చేస్తున్న జీతం ఎవరి కోసం, మీరు చేస్తున్న సంపాదన ఎవరి కోసం, కారు కొన్నారు ఎవరి కోసం, బంగారం కొన్నారు ఎవరి కోసం, మీ పిల్లల కోసం కదా. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పిల్లల కంటే పెద్ద ఆస్తి ఏం లేదు. చాలా మంది అంటారు కదా, పెళ్ళంటే ఫస్ట్ అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇల్లు కొనుక్కున్నావా, కారు కొనుక్కున్నావా ఎవరు అడిగారు. మీకు పిల్లలంతా మంది అని చెప్తారు. పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మాత్రమే ఉంది. మరొకసారి చెప్తున్నా, పేరెంట్స్ మీరు ఎంత చునువుగా ఉంటే, పిల్లలతో ఎంత క్లోజ్గా ఉంటే పిల్లలు సేఫ్గా ఉంటారు. లేకపోతే ప్రతి సంవత్సరం చూస్తున్నాము, రిజల్ట్ వచ్చిన మరుక్షణం తెల్లారి రోజే న్యూస్ పేపర్లు కావచ్చు, వార్తా పేపర్లు కావచ్చు, ఎక్కడ ఛానల్లో చూసినా సూసైడ్ల వార్తలు మాత్రం సంచలనంగా మారుతున్నాయండి. ఇలాంటి మన సూసైడ్ల కోసం మనం అరికట్టాలి. ఖచ్చితంగా పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలి. ఉపాధ్యాయులకు చెప్పడం మా బాధ్యత, కానీ దీనిపై 70 కాదు 80% మీ బాధ్యత ఇప్పుడు ఉంది. ఒక 2 days, ఈ రోజు రేపు ఎల్లుండి, ఒక 2-3 days పిల్లాన్ని మీరు దగ్గర తీసుకున్నారనుకోండి, ఈ రోజు టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. పిల్లాడు రాయలేడు, వాడు ఫెయిల్ అవుతాడని వాడికి తెలుసు. వాడు ఈ రోజు నుంచి ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు వాడు, టెన్షన్ నుంచి స్టార్ట్ అయితే వాడు ఏం చేస్తాడు, రేపు ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చేసరికి చూసిన తర్వాత ఫెయిల్ అయిపోయింది తెలిసింది అనుకోండి, మా మమ్మీ ఏమంటుందో, మా డాడీ ఏమంటారు, మా అంకుల్ ఏమంటారు, పక్క వాళ్ళు చుట్టాలు ఏమంటారు, బంధువులు ఏమంటారు, ఇక వేరే వాళ్ళు పాస్ అయిన వాళ్ళ పేరెంట్స్ వచ్చి, మా అబ్బాయి పాస్ అయ్యాడు, మీ అబ్బాయి పాస్ అయిందండి, అవునరా బాబు ఈరోజు రిజల్ట్స్ కదా, ఎట్లా పాస్ అయినావా,
లేదండి మాడు ఫెయిల్ అయ్యాడు, వాడు వేస్ట్ గాడు, 1,00,000 ఫీజు కట్టాను, ఇట్లా మీరు డిసప్పాయింట్ చేయకండి పిల్లలు. ఇలా చేయడం వల్ల పిల్లాడు ఖచ్చితంగా అనుకోకుండా వేరే మార్గానికి వెళ్ళిపోతాడు వాడు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ సంపాదన ఎవరి కోసం, మీ ఆస్తి ఎవరి కోసం, మీ బంగ్లా ఎవరి కోసం? ఎంత సంపాదించి ఏం లాభం అండి? పిల్లాడికి కానదని ఏమైనా అయిందనుకోండి, ఏం చేస్తారు అప్పుడు చెప్పండి. మరొకసారి చెప్తున్నా, పేరెంట్స్ కోసం ఈ వీడియో ప్రత్యేకించి చేస్తున్నాను. మాటి మాటికి నేను చెప్తూనే ఉంటాను, చదువు ముఖ్యం కాదు. చదువు లేని వాడు కూడా ఒక బిజినెస్ను పెట్టి చదువుకున్న వారికి జాబులు ఇస్తున్నారు. చాలామంది ఉన్నారు, దేశంలోనే కాదు ప్రపంచంలో చాలామంది ఉన్నారు లేదా. అలా మీరు మోటివేషన్ చేయండి. కాపీ గురించి మీకు తెలుసు అనుకుంటా, ఎంత పెద్ద స్టోరీ అండి. అప్పుల పాలైతే సూసైడ్ కొరకు వెళ్ళిన తర్వాత సూసైడ్ చేసుకున్న తర్వాత తన భార్య ఒక మహిళగా ముందుకు వచ్చిందండి. ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీ మీ పిల్లలకి చెప్పండి. చెప్తే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అనుభవం అనేది అవుతుంది, అనుభవం అనేది తెలుస్తుంది. దయచేసి మరొకసారి చెప్తున్నా, ఏదైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ విద్యార్థులారా, మీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం ఒక సంవత్సరం ఫెయిల్ అయిపోతే మీ జీవితమే ఆగిపోయినట్టు లేదు కాదు కూడా. మీకు అవకాశాలు మరికొన్ని చాలా ఉంటాయి. ఇది ఓన్లీ మీరు ఒక చిన్న మీలో ఒక మీకు ఏదంటే చాలామంది కొందరు పిల్లలు అంటారు, సార్ నేను 10th వరకు ఇంతవరకు ఫెయిల్ కావాలి, నాకు ఫెయిల్ అంటే తెలియదు అని చెప్తారు. అసలు ఫెయిల్ అంటే ఒక్కసారైనా మీరు అయితేనే మీకు లైఫ్లో అనేది ఏం తెలుస్తుంది. అసలు చిన్న ఫెయిల్ అయితేనే మీరు అసలు లైఫ్ అంటే ఎందుకు మీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్న ఒక బాబుని ఒక తల్లిదండ్రులు గారభంగా పెంచిందండి. గారమ్మ అంటే గారమ్మగా పెంచారు. ఆ పిల్లడు చిన్నప్పుడు ఒక 3rd క్లాస్లో ఒక రాయితో ఒక పెన్ను కొట్టాడు, వాడు తల పలిగింది. వాడి పేరెంట్స్ వచ్చి, ఏంటండి మీ బాబుగా మా రాయి తీసుకొని మా బాబు తల కొట్టిందంటే, ఇప్పుడు ఏమైంది, కొట్టిండొచ్చు, నేనేం చేయాలి ఇప్పుడు? పిల్లలు ఆడుకుంటారని వాడికి భరోసా డాడీ ఇచ్చాడు. డాడీ ఇచ్చేసరికి వాడిలో ఒక ధైర్యం వచ్చేసింది. ఆ పిల్లాడిలో నేను కొట్టినా నాకు డాడీ ఏమనలేదు. అప్పుడు కొద్ది రోజుల్లో కొన్ని సంవత్సరాల తర్వాత 5th 6th వచ్చేసరికి ఒక అబ్బాయిని కొట్టాడు. అప్పుడు కూడా వెంటేసుకొని వచ్చాడు డాడీ. మరొక టీచర్ని స్కూల్లో ఏదో అనరాని మాట అన్నాడు. అప్పుడు కూడా టీచర్ని తిట్టాడు. అవునయ్యా మా బాబు అలా అన్నాడు, మీరేదో పుట్టించారని. అప్పుడు కూడా భరోసా వచ్చి మద్దతు పలికాడు. ప్రతిసారి చిన్న చిన్న విషయాన్ని ఏం చేసినా తప్పులని సరిదిద్దుకుంటూ తనకు మద్దతు ఇస్తూ తన తల్లిదండ్రులు అందరూ అలా మద్దతు ఇస్తుంటే ఒక రోజు పెద్దగా అయిపోయాడు. అబ్బాయి పెద్దగా అయిపోయినసరికి ఒక మర్డర్ కేసు చేశాను నేను. మర్డర్ కేసు చేసి ప్రభుత్వం వారికి ఏదైతే ఉందో ఉరి శిక్ష విధించడానికి చివరి కోరిక ఏమంటే మా డాడీతో మాట్లాడాలి సార్ అని చెప్పారు. పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చిన తర్వాత ఏంట్రా ఇదా ఇలా చేశావు, ఇంత పెద్ద నువ్వు మర్డర్ ఎలా చేశావు అంటే, అసలు నాకు కారణం, నేను మర్డర్ చేయడానికి కారణం డాడీ నువ్వే అని చెప్పాడు. అతను నేనేం తప్పు చేశాను అని చెప్పాడు. నాకు చిన్నప్పుడు ఏదైతే 3rd క్లాస్లో ఉన్నప్పుడు ఆ రాయి తీసుకుని నా పిల్లల్ని కొట్టినప్పుడు ఇది తప్పురా, ఇలా పని నువ్వు చెయ్యకని చెప్పినప్పుడు నేను ఇంత పెద్ద చేశాను కాదు డాడీ, చిన్నప్పటి నుంచి నాకు వెంట వేసుకొని వచ్చావు, రాయితో కొట్టినప్పుడు నాకు సపోర్ట్ చేశావు, నాకు ధైర్యం వచ్చింది, నా డాడీ ఉన్నాడు. 5th క్లాస్లో ఒక అబ్బాయి కొట్టినప్పుడు నాకు సపోర్ట్ చేశావు, నాకు వెంట డాడీ ఉన్నాడని తెలిసింది. ఒక మాస్టర్ గారితో నేను మా అనరాని మాటలు అన్నప్పుడు ఇది తప్పని నాకు చెప్పలేదు, అప్పుడు కూడా నాకు వెంట వేసుకున్నాం. అదే ఇప్పుడు ఒక మర్డర్ చేశాను, తప్పేముంది డాడీ, అసలు నా తప్పు ఇందులో కాదు, తప్పంతా నీదే అని చెప్తాడు. ఇదే అండి, ఎంత పెద్ద తెలియని పేరెంట్స్ తప్పు చేస్తారో తెలుసా. మీ పిల్లాడిని మీరు ఏ బాటలో నడవాలో ఆ బాటలో నడిపిస్తేనే మీ పిల్లాడు ఒక దారిలో నడుస్తాడు. ఖచ్చితంగా 100% చెప్తాడు. చాలామంది అంటారు పిల్లాడు ఎదిగిన తర్వాత ఎవడు పిల్లాడని చెప్తాడు, వంకర పడిన తర్వాత ఎవడు పిల్లాడు అంటారు. మంచిగా ఎదిగినా తల్లిదండ్రుల పేరెంట్స్ వస్తుంది, వాడు తప్పుడు దారి పట్టినా తల్లిదండ్రుల పేరెంట్స్ వస్తుంది. మీ పిల్లల్ని ఎలా నడిపించాలో మీ దగ్గరనే ఉంటుంది. గురువు విద్య మాత్రం ఇవ్వగలుగుతాడు, క్రమశిక్షణ చెప్తాడు, కానీ వాడి మాట వెళ్ళదు. కానీ పేరెంట్స్ మాత్రం క్రమశిక్షణ విద్యతో పాటు కావచ్చు కదా, మొదటి గురువు తల్లిదండ్రులు అని చెప్తారు. అందుకే మీ పిల్లల్ని మీరే కాపాడుకోండి. ఏదో నేను 4 లైక్ల కోసం 4 షేర్ల కోసం వీడియో చేస్తలేదండి. మీకేదో బెనిఫిట్ అవ్వాలి, మీ పిల్లల్ని మీరు ఖచ్చితంగా మీరు కాపాడుకోవాలని నేను వీడియో చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, లేకపోతే వదిలేండి. ఓకే, చూస్తూనే ఉండండి తెలంగాణ 56 న్యూస్. నేను మీ జాయిన్ చేస్తున్నాను.